అందరికీ నమస్కారం అండి. నేను మీ బెవరా మహేష్, వైసీపీ సోషల్ మీడియా. ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, ఈ ఏడాది కూడా అమ్మఒడి లేనట్లే క్యాబినెట్లో తేల్చి చెప్పేసిన మన బాబోరు చంద్రబాబు నాయుడు గారు. ఈయన అబద్ధాలు ఆడడంలో దిట్టండి. అంటే అంతర్జాతీయ స్థాయిని కూడా దాటిపోతాడు ఈయన. మోసగాళ్ళకే మోసగాడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు. జనాలు ఇప్పటికైనా తెలుసుకొని మలుచుకుంటారని మనవి. ఈయన ఇస్తామన్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలు లేవండి. కొన్ని ఎలక్షన్ 6 నెలలు 7 నెలలు అయిపోయింది. కొన్ని 2024లో పోయింది. 2025లోనే అమలు చేయాలి కదా. క్యాబినెట్ మీటింగ్ లో కనీసం దీనికోసం చర్చించడం కూడా జరగలేదు. అమ్మఒడి కోసం. తల్లికి వందనం గోవింద గుడి. ఆడవాళ్ళకి 3 బస్సులు అన్నప్పుడు కనీసం దాన్ని కొంచెమైనా అమలు చేయాలి కదండి. అది కూడా లేదు. అంటే ఇస్తామన్న హామీలు ఈ సూపర్ 6 అంతా ఒక పక్కన పెట్టేసి ఈయన చంద్రబాబు నాయుడు అండ్ చంద్రబాబు నాయుడు కొడుకు వీళ్ళు సొంతగా ఆస్తులు కూడా పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారండి. వీళ్ళకి జనాల మీద వీళ్ళకి న్యాయం చేయాలి, జనాలకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలనే ఆలోచన కొంచెం కూడా లేదు. వాళ్ళకు ఉండేదంతా సొంతంగా వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవాలి అనే ఆలోచనతోనే వెళ్తున్నారు. జనాలు ఇప్పటికైనా తెలుసుకొని మీరు కాబోయే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారో ముందుగానే అర్థం చేసుకోండి. ఎందుకంటే నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఇది క్లియర్ గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు 5 సంవత్సరాలు ఎలా ఉందో, ఇప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో అది క్లియర్ గా అర్థమవుతుంది జనాలకి. చంద్రబాబు నాయుడు గారు మీరు దృష్టి పెట్టవలసిన ఆస్తి కూడబెట్టుకోవడంలో కాదండి. మీరు ఇస్తామన్న హామీలు సూపర్ 6 అనుకున్నారో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇస్తామన్న అమ్మఒడి అది కొంచెం కూడా మీరు క్యాబినెట్ లో మాట్లాడట్లేదంటే అది సిగ్గుచేటుగా చెప్పుకుంటున్నాం. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని ఇస్తామన్న పథకాలని కొంచెం త్వరగా అమలు చేస్తే మంచిది. ధన్యవాదాలు.